హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని కాటన్ కుర్తీ సెట్స్ తీసుకున్నాను, టాప్ బాటమ్ అండ్ దుప్పట అన్నీ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. నాకు క్లాత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా నచ్చిందండి, చాలా బాగుంది. అన్నీ కూడా ఎక్కువ ప్యూర్ కాటన్సే తీసుకున్నాను. ఈ సమ్మర్లో ఇట్లాంటి ప్యూర్ కాటన్స్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇవి ఏంటంటే క్యాజువల్ వేర్కి తీసుకున్నానండి, అంటే బయటకు అది వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్పెషలీ సమ్మర్స్లో ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే మంచి కంఫర్టబుల్గా అయితే అనిపిస్తాయి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక లింక్ ఉంటుందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. ఈ యష్ గ్యాలరీస్లో నేను ఎక్కువగా అనార్కలి కుర్తీస్ అయితే తీసుకుంటానండి. అనార్కలి కుర్తీస్ ఏంటంటే మంచి ఎక్కువ ఫ్లేయర్ అయితే వస్తుంది. ఈ బ్రాండ్లోని ఎక్కువగా అనార్కలి కుర్తీసే ట్రై చేస్తాను. ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది. సో సర్చ్ చేస్తుంటే ఇట్లాంటి కుర్తీ సెట్స్ కూడా కనిపించాయి. ఫ్యాబ్రిక్ ఎలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది ఈ కుర్తీ సెట్. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చిందండి మనకి. ఇట్లా మంచి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి థిన్ సాఫ్ట్ కాటన్ అండి. ఇట్లా ఎల్లో కలర్ పైన మనకి మొత్తం అంతా ఇట్లా వైట్ కలర్తో ప్రింట్ వచ్చి ఆ వైట్ కలర్ ప్రింట్లో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది ఇట్లాగా. అండ్ దీనికి ఇక్కడ ప్యానలింగ్ లాగా నెక్ దగ్గర అంతా ప్యానలింగ్ లాగా ఇక్కడైతే ఇలా మిర్రర్స్తో బార్డర్ అయితే యాడ్ చేశారు. ఇట్లా గోటపట్టి బార్డర్ అండ్ మిర్రర్స్తో ఇలా బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ ఎక్కడైతే మనకి ప్యానలింగ్ చేశారో ఆ ప్యానలింగ్ లోపల ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఇలా జెరీ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసి హైలైట్ చేశారండి. జస్ట్ ఊరికే ఈ సెంటర్ పార్ట్లో మాత్రమే మనకి ఇట్లాగా హైలైట్ చేశారు. మిగిలిన చోట ఎక్కడ హైలైట్ చేయలేదు. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ ఇక్కడ సైడ్స్లో కూడా మనకి గోటాపట్టి బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా కొంచెం ఇలా ప్యాటర్నింగ్ అయితే చేశారు. ఇట్లా మనకి ప్యాంట్కి ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ బార్డర్ అండ్ సెంటర్లో ఏదో ఒక ప్రింట్ ఫ్యాబ్రిక్ బార్డర్ పెట్టి ఇట్లా బార్డర్ అయితే చేశారు స్లీవ్స్కి. మంచిగా ఉందండి బార్డర్. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గోటాపట్టి డీటెయిలింగ్ అయితే చేశారు ఈ కుర్తీకి. నెక్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడైతే చిన్న కీ హోల్ వచ్చిందండి. అక్కడ టై చేసుకోవడానికి మనకి ఇలాగా టాజిల్స్ అయితే వచ్చాయి. టాజిల్స్ కూడా బాగున్నాయండి. ఇట్లా మంచి టాజిల్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. మనకి స్లీవ్స్ దగ్గర ఏదైతే ఇట్లా ప్యాటర్న్ యాడ్ చేశారో అదే మనకి బాటమ్ దగ్గర కూడా యాడ్ చేశారండి. ఇదే సేమ్ బార్డర్. అండ్ ఇక్కడ మనకి పైన కింద గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా మంచి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. అండ్ బాటమ్కి మనకి పాకెట్స్ అయితే వచ్చాయి. ఇట్లా బాటమ్కి పాకెట్స్ అయితే వచ్చాయి. దీనికి ఏంటంటే సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ లేకుండా వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి టై చేసుకోవడానికి అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా వచ్చాయి ఈ బాటమ్కి. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ ఇది వచ్చేసి దుప్పటా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. లెంత్ అండ్ విత్ రెండు బాగుండిందండి దుప్పటాకి. దుప్పటా ఏంటంటే ప్యాంట్ అండ్ టాప్ కాంబినేషన్లో వచ్చింది. మనకి బాటమ్ ఎలా అయితే లైన్స్ వచ్చిందో అట్లాగే లైన్స్తో బాటమ్ అయితే వచ్చింది. ఇలాగా సింపుల్ లైన్స్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. అండ్ దీనికి బార్డర్ ఏంటంటే ఇట్లాగా టాప్ పైన ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్తో వచ్చింది. మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో దీనిపైన ప్రింట్ వచ్చి మనకి దుప్పటా వచ్చింది. ప్యూర్ కాటన్ దుప్పటా. లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుండిందండి దీన్ని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్. మోస్ట్లీ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా నేను యష్ గ్యాలరీస్ నుంచే తీసుకున్నానండి. ఇది ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ వచ్చింది. రెగ్యులర్ ఇప్పుడు నేను చూపించిన రెగ్యులర్ స్ట్రైట్ కట్లా కాకుండా మనకి ఇది ఏంటంటే ఇలాగ ఫుల్ ఫ్లేర్తో అనార్కలి స్టైల్ లాగా అయితే వచ్చింది.
కొంచెం ఏ లైన్ టైప్ అని కూడా చెప్పొచ్చు. కొంచెం ఏ లైన్ టైప్లా వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి స్టైలిష్ ఉంది. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది, టెంపుల్స్కి బయటకు అది వెళ్ళేటప్పుడు వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చిందండి. ఇలా వీ షేప్ నెక్ లాగా వచ్చింది. నెక్ చుట్టూరా ఇట్లా ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. సెంటర్లో ఒక కలర్ వచ్చి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే ఫ్యాబ్రిక్తో ఇట్లా ప్యాటర్నింగ్ అయితే వచ్చింది. ఇలా ప్యాటర్న్లో వచ్చే కుర్తీస్ ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. కొంచెం స్లిమ్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ బ్రేకేజ్ రావడం వల్ల, అంటే సెంటర్లో కలర్ ఉండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక కలర్ ఉండడం వల్ల బ్రేకేజ్ వచ్చి కొంచెం స్లిమ్గా ఉన్నట్టు కనబడతారు ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటేనే. సో కమింగ్ టు ద కుర్తీ, మంచి ఫుల్ ఫ్లేర్తో అయితే వచ్చింది. ఈ బ్రాండ్లో ఫ్లేర్ అయితే చాలా బాగుంటుందండి. అనార్కలి కుర్తీస్, ఆ కుర్తీస్ అన్నిటికి ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్. ఇట్లా మనకి బేజ్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. సెంటర్లో ఏంటంటే బేజ్ కలర్ పైన చిన్న చిన్న ఫ్లవర్ డీటెయిలింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బ్లాక్ కలర్తో ప్రింట్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్లో ఏంటంటే మనకి ఇట్లాగా సెంటర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో దాంతో ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ అక్కడ టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారండి. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ థ్రెడ్స్ లా ఇచ్చారు. ఇక్కడ రింగ్ ఇచ్చి ఆ రింగ్లోకి థ్రెడ్ అయితే వచ్చింది. చాలా బాగుందండి లుక్. కొంచెం వేస్ట్ దగ్గర ఇట్లాంటి ఫ్లేర్ టైప్ ఆఫ్ కుర్తీస్ ఫిట్ అండ్ ఫ్లేర్గా ఉంటే చాలా బాగుంటుంది. అంటే వేస్ట్ రీజన్ దగ్గర ఫిట్గా ఉంటే లుక్ చాలా బాగుంటుంది. సో దీనికి ఇలా ఫిట్ అండ్ ఫ్లేర్ వచ్చేలాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు. కుర్తీకి లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే పెద్ద ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఆఫ్ఘాన్ ప్యాంట్ లాగా వచ్చింది. ఇలా ఆఫ్ఘాన్ ప్యాంట్స్ అండి. సల్వార్ ప్యాంట్స్ అంటే మనకి ఇక్కడ స్టిచ్ వచ్చి దాని నుంచి ప్లీట్స్ వచ్చి వస్తుంది. ఆఫ్ఘాన్ ప్యాంట్స్ అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ వేస్ట్ బ్యాండ్ దగ్గర నుంచే మనకి ప్లీట్స్ వచ్చి ఇట్లా లెగ్ అయితే వస్తుందండి. సల్వార్ ప్యాంట్స్కి అయితే ఇక్కడ వరకు కట్ వచ్చి ఇక్కడ నుంచి యాడ్ చేస్తారు ప్లీట్స్. వీటిని ఆఫ్ఘాన్ ప్యాంట్స్ అంటారు. ఇవి కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో దీనికి ఇట్లాంటి ఆఫ్ఘాన్ ప్యాంట్ అయితే వచ్చింది. సో ఇలా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చిందండి. ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్ వచ్చింది. ఇలా సింపుల్ ఆఫ్ఘాన్ ప్యాంట్స్. అండ్ కిందన వచ్చేసి మనకి కుర్తీ పైన సైడ్స్ని ఏదైతే వచ్చిందో ఆ క్లాత్తో బార్డర్ లాగా వచ్చింది. దీనికి ప్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ప్యూర్ కాటన్ దుప్పటా. ఇట్లా మనకి టాప్ అండ్ బాటంలో వచ్చిన ఈ కలర్ కాంబినేషన్తో మనకి ప్యూర్ కాటన్ దుప్పటా వచ్చింది. లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుందండి. అండ్ బార్డర్స్ దగ్గర ఏంటంటే టాప్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చిన ప్యాటర్న్తో వచ్చింది మనకి ఈ ప్రింట్. టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో మనకి ఇలాగా దుప్పటా అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ దుప్పటా, లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మంచి కలర్ అండి, మంచి వైబ్రెంట్ కలర్. ఇది ఒకటే కొంచెం రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుందండి. ఇవి ఏంటంటే కాటన్స్ అంత కంఫర్టబుల్గా లేకపోయినా బాగుంటాయండి ఇవి కూడా వేసుకుంటేనే. అండ్ దీనికి కొంచెం స్లీవ్ ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చింది, అందుకని తీసుకున్నాను. రేయాన్ విస్కాస్ అయినా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లా అనిపించింది అని చెప్పి. ఇవి కూడా కంఫర్టబుల్గానే ఉంటాయండి వేసుకుంటే సమ్మర్స్లోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. ఇలా ప్యారెట్ గ్రీన్ పైన మంచి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. మంచి చిన్న చిన్నగా దూరంగా ఫ్లవర్ పిన్స్ వచ్చాయి. కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు అండ్ షార్ట్ హైటెడ్ వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి. మీకు పెద్ద హెవీ ప్రింట్ దగ్గరగా పెద్ద ప్రింట్స్ కన్నా చిన్న చిన్న ప్రింట్స్ దూరంగా వచ్చేవి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి గ్రీన్ పైన ప్రింట్ అయితే వస్తుంది. అండ్ నెక్ వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఏంటంటే బటన్స్ లాగా వచ్చి ఒక బార్డర్ లాగా ఇట్లా చుట్టూరా మనకి డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఇలాగ ప్యానల్ లాగా ఒక రెక్టాంగిల్ షేప్లో అయితే వస్తుంది. ఇది ఏంటంటే మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో ప్రింట్ అదే ఫ్యాబ్రిక్తో మనకి ఇక్కడ నెక్ దగ్గర డీటెయిలింగ్ అయితే చేశారు. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ స్లీవ్స్ లాగా వచ్చాయి. ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయండి. ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చింది మనకి, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. ఇక్కడ అంతా ఎలాస్టిక్ వచ్చి ఇలా బెల్ స్లీవ్స్ లాగా ఇట్లా లూజ్గా వచ్చిందండి స్లీవ్స్. ఇక్కడ ఏంటంటే కొంచెం చూడడానికి బుట్ట చేతుల్లాగా వస్తాయి. స్లీవ్ ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ వచ్చింది, వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్లో. ఇది ఏంటంటే కొంచెం రేయాన్ విస్కస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కొంచెం థిక్గా ఉంది ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదండి ఈ కుర్తీ. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, పక్కన స్లిట్ వచ్చింది. స్లిట్ వచ్చిన దగ్గర కూడా మనకి ఇలా బార్డర్స్ అయితే యాడ్ చేశారు. దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాంటి ప్లాజో స్టైల్ ఆఫ్ ప్యాంట్ లాగా వచ్చింది. సెమీ ఫ్లేర్ అండి, మరీ ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ కాకుండా సెమీ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. బాగుండిందండి ప్యాంట్. ఇది మంచి ఫ్లేర్ వచ్చింది, అంటే పర్ఫెక్ట్ ఫ్లేర్. షార్ట్గా ఉండే వాళ్ళకి మంచి ఫ్లేర్ అని చెప్పచ్చు. షార్ట్గా ఉండే వాళ్ళకి మరీ ఎక్కువ ఫ్లేర్ ఉంటే బాగుండదు. కొంచెం షార్ట్ హైటెడ్ వాళ్ళకి ఈ ఫ్లేర్ ఉంటే చాలా బాగుంటుంది, మీడియం ఫ్లేర్.
అండ్ నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో ఈ టిప్ అయితే షేర్ చేశాను. ఒకవేళ మీకు బాటమ్ మరీ పొడవైపోయి కొంచెం యాంకిల్ లెంత్ రావాలి అనుకుంటే ఇక్కడ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకోవడమే అండి. ఇట్లా ఫోల్డ్ చేసుకుని వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ మీకు 2 to 3 1.5 to 2 inches వరకు మీకు లెంత్ కూడా తగ్గుతుంది బాటమ్ది. సో ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకోవడం అంతే. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మంచి కాటన్ దుప్పటా వచ్చిందండి. చాలా బాగుండింది దుప్పటా, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ ఇది కూడా ఏంటంటే టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ లాగా వచ్చింది మనకి. బాటమ్ పైన ఉన్న ప్రింట్ అంతా గ్రీన్ కలర్ దుప్పటా వచ్చింది. అండ్ మొత్తం దుప్పటా పైన బాటమ్ పైన ఉన్న ప్రింట్ అంతా దీనిపైన అయితే వచ్చిందండి. చాలా బాగుంది. లెంత్ అండ్ విత్ చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది దుప్పటా. ఈ సెట్ కూడా చాలా బాగుంది. వేసుకుంటేనే క్యాజువల్ వేర్కి చాలా మంచి లుక్ వస్తుంది, ఎస్పెషలీ సమ్మర్స్లోని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఈ బ్రాండ్లో అనార్కలీస్ ఫుల్ ఫ్లేర్ వస్తాయి కదా, ఇది కూడా టాప్ మనకి ఇలా అనార్కలీ స్టైల్ లాగా వస్తుంది. ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చింది, మంచి ఫ్లేర్ వచ్చిందండి టాప్కి. సో కమింగ్ టు ద కుర్తీ, యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. యోక్ పార్ట్ పైన మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్తో వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్తో మనకి దీనిపైన అంతా ఇలాగా ప్యానలింగ్ లాగా చేశారు. మంచిగా డీటెయిలింగ్ అయితే చేశారండి, ప్యాటర్న్ అయితే చేశారు. సింపుల్ రౌండ్ నెక్కి ఇట్లా ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే షోకి థ్రెడ్స్ ఇచ్చారు. ఇవి జస్ట్ షోకి వచ్చాయంతే, ఇదేమి టై చేసుకోవడానికి అడ్జస్ట్ చేయడానికి ఏం లేదు. ఇక్కడైతే వచ్చిందండి యోక్ పార్ట్ కన్నా పైనే మనకి ఇక్కడ షోకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇలా ఫ్రాక్ పార్ట్ ఏంటంటే అంబ్రెల్లా కట్ లాగా వచ్చింది. ఫుల్ ఫ్లేర్ వచ్చిన అంబ్రెల్లా కట్తో వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కింద ఫ్రాక్ పార్ట్కి యాడ్ చేశారు. ఈ స్లీవ్స్కి బాటమ్ బార్డర్కి వచ్చిన ఫ్యాబ్రిక్తోనే మనకి బాటమ్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రింట్ అదంతా కూడా చాలా క్లాసీ ఉంది. ఆఫీసెస్కి, కాలేజెస్కి, క్యాజువల్ వేర్కి అది వేసుకోవడానికి చాలా మంచి లుక్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రింట్స్ అండ్ ఇట్లాంటి సటిల్ కలర్స్ ఏంటంటే ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి ఎలిగెంట్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఇట్లాంటి కలర్స్ అండ్ లుక్స్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ప్లాజో ప్యాంట్ వచ్చిందండి దీనికి. ఇట్లాగా ఫుల్ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఇట్లా ఫుల్ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. అనార్కలీస్కి ప్లాజో ప్యాంట్స్ చాలా బాగుంటాయి. లెగ్గిన్ తర్వాత ప్లాజో ప్యాంట్ కూడా చాలా మంచి లుక్ వస్తుందండి అనార్కలీస్కి. సో ఇట్లా మంచి ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇట్లా ఫుల్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ కూడా వచ్చింది. ఇన్ కేస్ ఎలాస్టిక్ పాడైతే మనం ఈ థ్రెడ్స్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ బాటమ్ని. అండ్ ఎలాస్టిక్స్ ఎక్కువగా అంటే ఐరన్ చేసేటప్పుడు ఎలాస్టిక్ పైన ఐరన్ చేయకూడదండి. ఎలాస్టిక్ పైన ఐరన్ చేస్తే మనకి ఎలాస్టిక్ పాడైపోతుంది. సో ఇట్లాంటి ఎలాస్టిక్స్ ఉన్నప్పుడు బాటమ్స్ ఐరన్ చేసినప్పుడు ఎలాస్టిక్ మీద ఐరన్ చేయకూడదు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్లీ మొత్తం బాటమ్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తో మనకి వచ్చేసిందండి దుప్పటా. దీనికి బార్డర్స్ అయితే బాటమ్ టాప్ మనకి ఏదైతే దాంతో వచ్చిందో దాంతో బార్డర్స్ యాడ్ చేశారు దీనికి. ఇది కూడా ప్యూర్ కాటన్ దుప్పటా. లెంత్ అండ్ విత్ చాలా బాగుండిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్స్లో వచ్చాయి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి దుప్పటా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి మంచి ఫ్లేయర్ వచ్చిన అనార్కలీ స్టైల్ లాగే వచ్చింది. 3-piece సెట్. సో కమింగ్ టు ద టాప్ మనకి ఇట్లాగా ఇది అనార్కలీ స్టైల్ లాగా వచ్చిందండి. అంటే అనార్కలీ కట్ లాగా వచ్చింది. ఇది ఏంటంటే మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గానే వచ్చింది. బట్ ఏంటంటే కిందంతా అనార్కలీ కట్ లాగా వచ్చింది. ఇది కొంచెం ఏ లైన్ స్టైల్ లాగా మరీ ఎక్కువ ఫ్లేర్ రాకుండా మీడియం ఫ్లేర్ వచ్చింది. ఫ్లేర్ బాగుందండి. అంటే మరీ తక్కువ కాదు, అలాని మరీ ఎక్కువ కాదు, మీడియం కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. బాగుంది ఫ్లేర్ దీనిది కూడా. ఇట్లా మంచి పింక్ కలర్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్. సో కమింగ్ టు ద టాప్, ఇలా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. యోక్ పార్ట్కి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఏంటంటే చిన్న ప్యాటర్న్ చేశారండి దీనికి కూడా. ఇట్లా ప్యాంట్ మనకి ఏదైతే ప్యాటర్న్లో వచ్చిందో అదే క్లాత్తో మనకి ఇక్కడ ప్యాటర్నింగ్ అయితే చేశారు నెక్ దగ్గర. ఈ ప్యాటర్నింగ్ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా సింపుల్ యోక్ పార్ట్ వచ్చింది. అండ్ ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి కలీజ్ స్టైల్లో వచ్చాయండి. ఇదంతా కూడా మనకి కలీజ్ వచ్చాయి ఈ ఫ్రాక్ పార్ట్కి. ఫ్లేయర్ బాగుంది, లెంత్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. సమ్మర్స్లో వేసుకోవడానికి మంచి క్లాసీ లుక్ వస్తుంది వీటికి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మరీ ఎక్కువ ఫ్లేర్ రాలేదు, మీడియం ఫ్లేర్ వచ్చిన టైప్ ఆఫ్ ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా ఫ్లేర్ ఎక్కువ ఉంది, ప్లాజో ప్యాంట్ కన్నా ఫ్లేర్ తక్కువ అయితే ఉంది. మీడియం ఫ్లేర్తో మనకి బాటమ్ అయితే వచ్చింది.
అండ్ దీనికి ఎలాస్టిక్ వచ్చిందండి, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి. సో ఇదైతే బాటమ్ మీద కూడా ఇట్లా వర్టికల్ స్టైల్లో డిజైన్ అయితే వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్. ఇలా ప్రింట్ ఆన్ ప్రింట్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇలా ప్రింట్ ఆన్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే మనకి వైట్ కాంబినేషన్లో వచ్చింది. మనకి టాప్ అండ్ బాటమ్ మోర్ ఆఫ్ పింక్ షేడ్లో కనబడుతుంది. సో ఈ కొంచెం ఈ బ్రైట్ లుక్ని సెటిల్గా చేసి మంచి ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి ఇట్లాంటి వైట్ కలర్ దుప్పటా అయితే వచ్చింది. ఫుల్ వైట్ దుప్పటా పైన మనకి టాప్ అండ్ బాటమ్ పైన ప్రింట్ ఏదైతే కలర్ వచ్చిందో దాంతో మనకి ఇలాగా సింపుల్ వర్టికల్ లైన్స్తో ప్రింట్ అయితే వచ్చిందండి. ప్రింట్ చాలా బాగుంది, దీనిపైన ఇలా మంచిగా ప్రింట్ వచ్చింది. అండ్ కింద కొంచెం బార్డర్స్ దగ్గర హెవీగా ప్రింట్ వచ్చింది వైట్ పైన. ఇది కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, భలే సాఫ్ట్ వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.